నెలలు గడిచినా, సంవత్సరాలు గడిచినా ఎలా ఉన్న చెట్టు అలాగే ఉంది. దీనికి కారణాలు ఏంటి అని అడుగుతూ ఉన్నారండి. అలాగే మొక్కల్లో గ్రోత్ లేదు. ఇక ఎలా ఉన్న మొక్క అలాగే ఉంటుందని చాలా మంది ఫ్రెండ్స్ అయితే అడుగుతూ ఉండారండి. దీనికి మనము కొన్ని టిప్స్ అయితే మనము తెలుసుకుందామండి. ఇలాంటి టిప్స్ మనము ఏ సీజన్‌లో అయినా మనకి పనికి వస్తాయండి. వీటిని మనము ఫాలో అవ్వడం ద్వారా శీతాకాలంలో అయినా లేదా వేసవి కాలంలో అయినా కూడా ఎప్పుడు మీ మొక్కల్లో ఫ్లవరింగ్ అనేది బాగా తీసుకోవచ్చు. సో మన మందారపు మొక్కల్లో పూలు రావటం లేదు అనే సమస్య ఒకటే కాదండోయ్, ఇంకా చాలా రకాల సమస్యలు అయితే ఉన్నాయి. ఆ సమస్యలు ఏమంటే పువ్వులు అనేది చాలా చిన్న సైజులో పూస్తూ ఉంటాయి. అలాగే మొగ్గలు అనేది కూడా రాలిపోతూ ఉంటాయండి. ఆకులన్నీ కూడా yellowish గా మారిపోతూ ఉంటాయి. ఇంకా అయితే ఆకులు కొన్ని కలర్స్ లోకి చేంజ్ అయిపోతూ ఉంటాయి అన్నమాట. ఈ శీతాకాలం వచ్చిందంటేనే మన మొక్కలన్నీ కూడా డార్మెన్సీ పీరియడ్ అంటే నిద్రా వ్యవస్థలోకి వెళ్ళిపోతూ ఉంటాయండి. కాబట్టి మనం ఏదో ఒకటి లిక్విడ్ ఫర్టిలైజర్స్ ని మనం ఇస్తూ ఉండాలి. అది బియ్యం కడిగిన నీళ్ళైనా కావచ్చు, కందిపప్పు కడిగిన నీళ్ళైనా కావచ్చు, అలాగే బనానాతో చేసిన ఫర్టిలైజర్స్. సో ఈ శీతాకాలంలో చలి ఎక్కువైపోతా ఉంటుంది. ఈ చలికి మంచు కూడా ఎక్కువైపోతా ఉంటుంది కదండి. ఫంగస్ అనేది వచ్చేస్తూ ఉంటుంది అనమాట. సో ఆ ఫంగస్ నుంచి మన మొక్కల్ని ఎలా సేవ్ చేసుకోవాలి అనేది వాళ్ళ వీడియో. నమస్తే, నేను వాణి. వెల్కమ్ టు మై ఛానల్ గార్డెనింగ్ విత్ వాణి. ఈ సీజన్ లో మన మొక్కలన్నీ ఆరోగ్యంగా ఉండి ఎటువంటి పెస్ట్ అనేది అటాక్ అవ్వకుండా, ఫంగస్ రాకుండా మన మొక్కలు హెల్తీగా పెరగాలి అంటే అప్పుడు మన మొక్కల్లో కలుపు మొక్కలున్నా, పిచ్చి మొక్కలున్నా అన్ని తీసేస్తూ ఉండాలండి. ఎందుకంటే మనం ఇచ్చే ఫర్టిలైజర్స్ మెయిన్ మొక్కలకి అందాలి అంటే ఎప్పటికప్పుడు గడ్డిని గాని, అవసరం లేని పిచ్చి మొక్కలు గాని తీసేస్తూ ఉండాలి. ఈ మందారపు మొక్క చాలా రోజుల తర్వాత నాకు పువ్వు అది పూసిందండి. అస్సలు మొక్క చనిపోతుంది అనుకున్నాను. ట్రీట్మెంట్ చేయడం వల్ల మంచిగా సర్వైవ్ అయిపోయింది. ఇప్పుడు చక్కగా పువ్వులు కూడా పూసింది. సో వాళ్ళ వీడియోలో నేను వచ్చిన మొగ్గలు రాలిపోకుండా ఉండాలన్నా, వచ్చిన పూలు కూడా పెద్ద సైజులో రావాలన్నా అరటి పళ్ళను డైరెక్ట్ గా సాయిల్లో పెట్టేస్తున్నానండి. ఇలా మాగిపోయిన అరటి పళ్ళు ఉంటాయి కదండి, మొహమాటం లేకుండా మనం మార్కెట్ లో తెచ్చుకొని ఇలా మొక్కలు కుండీల్లో పెట్టడం వలన వచ్చిన పూత రాలిపోకుండా ఉంటుందండి. అలాగే కుండీలలో మొక్కలు పెంచుతున్నాం కాబట్టి మట్టి కూడా బలంగా మారుతుంది. వానపాములకి మంచి ఆహారం అండి. పొటాషియం ఎక్కువగా ఉంటుంది మనకి ఈ అరటి పళ్ళలో. ఫాస్ఫరస్, మెగ్నీషియం ఇవన్నీ కూడా ఉంటాయండి ఇందులో. సో ఇలా బనానాస్ పాడైనవి, మనకి యూజ్ లేనివి మార్కెట్ లో దొరికినప్పుడు తక్కువ రేట్ లో ఇస్తారండి. ఎన్ని కావాలంటే అన్ని తెచ్చుకొని ఇలా మొక్కలు చుట్టూ పెట్టేయడం వల్ల పొటాషియం ఎక్కువగా మనము అందించినట్లు అవుతాము మన మొక్కలకి. కుండీలలో పెరిగే మొక్కలకి లేదా నేలపైన పెరిగే మొక్కలకి చాలా తేడా ఉంటుందండి. మట్టి బాగా గట్టిగా అయిపోతూ ఉంటుంది అనమాట కుండీలలో. కాబట్టి అప్పుడప్పుడు మట్టిని అనేది మనం లూజ్ చేసుకుని ఫర్టిలైజర్స్ అనేది ఇస్తూ ఉండాలి. మట్టి బలంగా మారడానికి ఇలా మాగిపోయిన మెత్తబడిన అరటిపళ్ళని మనం ఇలా మట్టిలో పెట్టేయడం వల్ల మట్టి అనేది అసిడిక్ గా తయారవుతుంది. అలాగే మెయిన్ ఫంగస్ రావడానికి కారణం ఏంటి అంటే మనకి అవసరం ఉన్నా లేకపోయినా మనం వాటర్ అనేది ఇచ్చేస్తూ ఉంటాం కదా. కాబట్టి ఈ మట్టి అనేది ఇట్లా తడిగా ఉందనుకోండి, ఫంగస్ అనేది ఏర్పడిపోతుంది. మట్టి ఎక్కువగా తడిగా ఉంటే మొక్కకు ఐరన్, మెగ్నీషియం లోపం ఏర్పడి దానివల్ల ఆకులన్నీ కూడా ఈ విధంగా తయారవుతాయి. సో ఈ మంచు కురిసే టైంలో మన మొక్కలకి ఫంగస్ అనేది ఎక్కువగా వచ్చేస్తూ ఉంటుంది కదండి. ఈ టైంలో మనము సాఫ్ ఫంగిసైడ్ అండి, ఇది సాఫ్ అనేది ఒక ఫంగిసైడ్ అండి. 1 లీటర్ వాటర్లో 2 ml బాగా డైల్యూట్ చేసి మన మొక్కలకి ఇవ్వడమే అండి. ఇది అన్ని రకాల తెగుళ్ళ నుంచి మన మొక్కలను అయితే కాపాడుతుందండి. 2 ml కలిపితే సరిపోతుందండి. సో మన గార్డెన్లో ఉన్న అన్ని రకాల మొక్కలకి ఇవ్వచ్చండి. ఇది అది అని కాదండి, ఓన్లీ ఆకుకూరలకు మాత్రం వద్దండి, మిగతా అన్ని రకాల మొక్కలకి ఇవ్వచ్చండి. మట్టిలో అనేక రకాల సమస్యలు అనేది ఉంటాయి కదా. సో ఆ సమస్యలన్నింటినీ కూడా మనము నివారించుకోవాలి అంటే ఈ సాఫ్ వాటర్ని 1 లీటర్ వాటర్లో 2 ml బాగా డైల్యూట్ చేసి ఇలా మొక్క బాగా తడిచేటట్లు ఇవ్వచ్చండి. అంటే మట్టి అంతా బాగా నానిపోయేటట్లు ఇవ్వడం వల్ల రిజల్ట్స్ అనేది మనం ఎక్కువగా తీసుకోవచ్చు. సో ఏ కంపెనీదన్నా యూజ్ చేయవచ్చండి. మనకి ఫంగిసైడ్ అని ఉంటే సరిపోతుందండి. నేను నా గార్డెన్లో ఉన్న అన్ని రకాల మొక్కలకి ఇచ్చేస్తున్నానండి. అడీనియమ్స్ కూడా మనం అప్పుడప్పుడు ఇలా మనం పిచికారీ చేయడం వల్ల మట్టిలో ఉన్న సమస్యలు అన్నీ వెళ్ళిపోతాయండి. ఇలా బాగా మట్టి బాగా తడిచేటట్లు ఇలా మొక్క మొదట్లో ఇవ్వడం వల్ల మట్టిలో మనకి ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా మనకి నివారించబడతాయి.
సాఫ్ అనేది మనకి అన్ని రకాల ఫర్టిలైజర్ షాప్లో దొరుకుతుందండి. ఒకవేళ మీ దగ్గర అనుకూలంగా లేదు అనుకుంటే ఆన్లైన్లో మనకి ఏ కంపెనీదైనా మనకు ఆన్లైన్లో దొరుకుతుందండి. సో ఫంగిసైడ్ అని ఉంటే చాలండి. సో ఈ సాఫ్ అనేది ఈ సీజనే కాదండి, మనకి రెయినీ సీజన్లో వర్షాలు అనేది ఎక్కువగా అయిపోతూ ఉంటాయి కదా. అధిక వర్షాల వల్ల మట్టిలో కూడా అప్పుడు మనకి అనేక సమస్యలు అనేది వస్తూ ఉంటాయి కదా. ఆ టైంలో కూడా మనం యూజ్ చేయవచ్చండి. ఏ సీజన్లో కూడా మనము ఈ సాఫ్ అనేది మనము నెలకొకసారి ఇవ్వడం వల్ల మట్టిలో ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా పోతాయి. సో ఈ నిద్రాణ స్థితిలో ఉన్న మన మొక్కలకి ఓన్లీ లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇస్తే చాలండి. చాలా మంది ఇంట్లో చేసుకునే ఫర్టిలైజర్స్ గురించి ఒక వీడియో చేయండి అని అడుగుతున్నారండి. సో ఈ ఫర్టిలైజర్స్ అయితే మంచి రిజల్ట్స్ ఉంటుందండి. ఈ లిక్విడ్ రూపంలో 15 రోజులకు ఒకసారి కానీ 10 రోజులకు ఒకసారి కానీ మనము చేసుకొని మన మొక్కలకి ఇస్తూ ఉంటే మంచి రిజల్ట్స్ అనేది మన మొక్కల నుంచి తీసుకోవచ్చు. ఈ ఉల్లిపాయ పొట్టులో కొంత భాగం మాత్రమే నేను తీసుకొని ఇలా బకెట్ లో నీళ్లు వేసి నానబెడుతున్నానండి. అంటే మనకు ఎంత క్వాంటిటీ అవసరమో మన గార్డెన్ లో ఉన్న మొక్కలను బట్టి మనం అంతా నానబెట్టుకోవాలి. ఇది జీరో కాస్ట్ ఫర్టిలైజర్ అండి. అసలు మనకు రూపాయి కూడా ఖర్చు అయితే ఉండదు. దీన్ని మనం మార్కెట్కి వెళ్ళి ఎవరిని అడిగినా కూడా మనకు ఎంత కావాలంటే అంతే తీసుకొని పోండి అంటారు. ఒకవేళ అలా చేయలేము అనుకున్నప్పుడు డైలీ అయితే మనం వంట చేస్తూ ఉంటాం కదా, ఉల్లిపాయలు అయితే అవసరపడుతూ ఉంటాయి. ఆ పొట్టునంతా అలాగే పెట్టామనుకోండి, మనకి ఎక్కువైనప్పుడు దాన్ని ఇలా నీళ్ళల్లో నానబెట్టేసి డైల్యూట్ చేసి మొక్కలకి ఇస్తూ ఉంటే సరిపోతుంది. అలా కూడా చేయొచ్చు అనమాట. బాగా నేను 3 days అయితే అలాగే పెట్టేస్తున్నానండి. 3 days తర్వాత మంచిగా మనకు ఫర్మెంటెడ్ అవుతుంది. ఇలా మనము ఫర్టిలైజర్స్ తయారు చేసే బకెట్స్ ని ఎండలో అయితే పెట్టకూడదండి. ఖచ్చితంగా అయితే మనం నీడలోనే పెట్టాలి. పైన అయితే మూత అయితే ఖచ్చితంగా పెట్టాలి. 3 days తర్వాత చూడండి, ఈ ఉల్లిపాయ పొట్టు బాగా ఇలా నానిందండి. చూసారు కదా, పైన అయితే కొద్దిగా తెట్టులాగా అయితే కట్టిందండి. మొత్తం అయితే మనకి ఉల్లిపాయ పొట్టులో ఉండే సారం అంతా కూడా మనకి వాటర్లోకి బాగా దిగింది అనమాట. కలర్ చూసారా ఎంత రెడ్ గా వచ్చిందో కదా, అసలు బీట్రూట్ ద్రావణం ఉన్నట్లుందనమాట. మంచి రెడ్ అయితే వచ్చింది. స్మెల్ కూడా సూపర్ గా ఉంది. మనం ఈ 3 days పైన నానబెట్టామనుకోండి, కొద్దిగా మనకు బ్యాడ్ స్మెల్ వస్తుంది. మళ్ళీ మన మొక్కలకి ఇది డైల్యూట్ చేసి ఇవ్వాలి కాబట్టి 3 days ఉంచితే చాలన్నమాట. చూసారు కదా థిక్ కలర్ లో ఉంది కదా. అయితే ఇలా ఘాటుగా ఉండే ఉల్లిపాయ పొట్టు వాటర్ ని మన మొక్కలకి డైరెక్ట్ గా అలాగే ఇవ్వకూడదండి. డైల్యూట్ చేసి మొక్కలకి అయితే ఇవ్వాలండి. మట్టిలో ఉండే ఇన్ఫెక్షన్స్ అలాంటివన్నీ కూడా మనము ఇలాంటి లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇచ్చేదాని వల్ల పోతాయండి. మనము అన్ని రకాల కూరగాయ మొక్కలకి, పూల మొక్కలకి ఇలాంటి ఫర్టిలైజర్స్ ఇస్తే మంచి రిజల్ట్స్ అనేది ఉంటుందండి. దీన్ని 1:10 రేషియోలో ఇవ్వవచ్చండి. అంటే ఒక మగ్ ఉల్లిపాయ పొట్టు లిక్విడ్ అనుకోండి, 10 mugs నార్మల్ వాటర్ అనమాట. అలా మనము డైల్యూట్ చేసి మొక్కలకి ఇవ్వాలి. చాలా మంది అడుగుతూ ఉంటారు, మీరు ఎలాంటి లిక్విడ్ ఫర్టిలైజర్ ఇస్తున్నారు, మీ గార్డెన్ లో ఎప్పుడు చూసినా రోసెస్, మందారాలు చాలా విపరీతంగా పూస్తూ ఉంటాయి అని అడుగుతూ ఉంటారు. సో మీరు కూడా ఇలాంటి జీరో కాస్ట్ ఫర్టిలైజర్స్ ఈ విధంగా తయారు చేసి మీ గార్డెన్ లో ఉన్న అన్ని మొక్కలకి ఇవ్వండి. రిజల్ట్స్ అనేది మీరు కూడా పొందుతారు. ఈ వీడియో మీ అందరికీ యూస్ఫుల్ అని చెప్పి ఆశిస్తున్నానండి. ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చేయండి, అలాగే కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. విష్ యూ ఏ హ్యాపీ గార్డెనింగ్. థ్యాంక్ యూ.